కాబట్టి రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడానికి తప్పుపడతలేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ వచ్చని చెప్పి దాని మీద తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆలోచన లేను. పార్టీ నిర్ణయము అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు. అందరు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి ప్రస్తావన లేదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను 2 చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు పెట్టడాన్ని నేను ఏదో అహంకారంతో గర్వంతో మాట్లాడతలేను. దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది, ప్లస్ పార్టీ కూడా ఇబ్బంది వస్తున్నాయి. నేను పార్టీ అధ్యక్షుల లైన్లో లేని చెప్పి ఇంతకు సంగారెడ్డిలో చెప్పింది. నేను మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమక్షంలో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ లైన్లో లేను. అంతకంటే పెద్ద బాధ్యతలు పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి దానికి న్యాయం చేయాలని చెప్పి తాపత్రయంతో మాత్రమే తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి ఇవన్నీ వచ్చేటివి కూడా కేవలం ప్రచారం మాత్రమే, ఊహాగానాలు మాత్రమే ఇవన్నీ. కాబట్టి దయచేసి అందరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. దీనివల్ల నాకు పర్సనల్గా డ్యామేజ్ అవుతుంది, పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరు సహకరించవలసిందే కోరుతున్నాను. నేను కావాలనుకుంటున్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.